గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రండి. అదిగో ఆ గుళ్ళోనే వ్రతం చేస్తుందట. వ్రతం ఆ జయంతుడు పుష్పం తెచ్చిస్తట. పుష్పం. సరే, నువ్వు మాత్రం దాన్ని వదలకు. ఒక్కంట కనిపెడుతూ ఉండు. ఆ సుగుడు గుట్టంతా గుప్పెట్లో పెట్టుకోను. ఎప్పటికప్పుడు మీకు అన్ని ఇవ్వను. జాగ్రత్త. ఆ జయంతుడితో చెప్పి మీ పని పడతాను ఉండండి. జై భవాని. మీరు దేవీ పూజా దురంతరం దేశంలోని దేవీ ఆలయములన్నీ దర్శిస్తూ తీర్థయాత్రలు చేస్తుంటాను. నువ్వు పతి సేవా భాగ్యం కోసం వ్రతం చేస్తున్నా. ఓహో, ఆ భాగ్యుడు జయంతుని సోదరివా? స్వామి. అవును సుందరి, మా సంచారంలో మీ సోదరుని కలిశాం. అతడు భయంకర పిశాచ శక్తులతో పోరాడుతూ ఉండగా చూశాం. గాలిపడి సాయం చేయకపోతే వద్దు పొమ్మన్నాడు. అతడు నీకు పుష్పం తేవడం వట్టిది, మరలి రాడు అన్న మా మాట గట్టి. స్వామి, ఏమిటి మీరనేది? నా సోదరుడు మహాపరాక్రమశాలి, అన్నమాట నిలబెట్టుకునే వీరుడు. అన్నుల విన్నవు కదూ, ఉన్నమాటంచే ఉలిక్కిపడ్డావు. నిన్ను మోసగించవలసిన అవసరం మాకేమున్నదే. ముందు రాబోయే ముప్పు కళ్ళు విప్పి ఒకసారి చూడు. తర్పణదేవి దర్శనమీయవే. ఓం దర్శనీ, హ్రీం దర్శనీ. చూడవే, చూడు. స్వామి, స్వామి, నాన్నను మీరే కాపాడాలి. మీరు గొప్ప తప్పు సంపడను. ఆపద వెంటనే మీరే తొలగించాలి స్వామి. వాడు వద్దు పొమ్మన్నదే మాకు 10,000. ఈ రొంపిలో మమ్మెందుకు దింపెదవు? అయినా అమ్మను చూడవచ్చిన మాకి ఎగతాట్లెందుకు? మాట నమ్మవని ఆఖరిసారిగా మా శక్తితో మీ అన్నను చూపిదిమి గాని. అలా అనకండి స్వామి, మీకు ఆ జన్మంతో కృతజ్ఞురాలే ఉంటాను. నాన్న ఆపద తొలగి ఉపాయం చెప్పండి. ఆలోచించకండి స్వామి, ఆలోచించకండి. ఉపాయములు అపాయములు అనాదిగా దంటలేనే చెప్పమని కోరితివి. ఈయని నిందించవు కదా. అలా ఎందుకంటారు స్వామి? నీవు చేయవలసిన పని ఏమైనా సరే తొందరగా చెప్పండి. మేము మంత్రించిన జలం ఆ దిక్కునకు తల్లిదవా. ఒక్కొక్క నీటి బిందువు నుండి ఉక్కు సైనికులు భవించురే. వారు నీ అన్నను కాపాడుదు. ఆ పని త్వరగా చేయండి. ఇదిగో నీళ్ళు తెస్తా. తెచ్చుటలోనే ఉన్నదే దరఖాస్తు. తమ వారి ఆపదలు తొలగిపోవాలని కోరుకునేవారు
తమ చేతితో తామ్ర కలశంలో అందివాలే జలం మాకు వస్త్రహీనంగా. చేసదను చెప్పమంటివి, చెప్పిన స్వామి అంటివి. మేమేమి చేయగలమే? అది చూడు నీ అన్న ఆపద. దేవి, పరమేశ్వరి, ఏమిటి అగ్ని పరీక్ష? నన్నెందుకు ఇలా శిక్షిస్తున్నావు? నన్నెందుకు ఇలా శిక్షిస్తున్నావమ్మా? ఏమిటిది పైన పడుతున్నావు? నీళ్ళాడుతున్నావా భ్రమరా? పోతాపావా ఇక్కడి నుంచి. సంక సంక. ఏమిటది? కాదు 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 కాదు, జింక జింక, జింక చర్మం, జింక చర్మం. పట్టుకో పట్టుకో. రా రా రా. వదలొద్దంటే అలాగే. రా, దీని కింద పెడదాం. అలాగే. భ్రమరా భ్రమరా భ్రమరా. ఆగు మహావీర, ఆగు. కుమారా, కృతజ్ఞతలు. నాకు నీ వల్ల శాప విమోచనం జరిగింది. మీరెవరు మహాత్మా? నేను పుష్పరథుడని పిలువబడే గంధర్వుడను. ప్రతి శుక్రవారం పద్మ సరోవరంలోని బంగారు కమలంతో ఈ పద్మగంధి మహాలక్ష్మిని పూజిస్తుంది. ఆ సరస్సు ఒక నాగరాజు అధీనంలో ఉంది. ఒకనాడు నేను ఆమెను చూచి కామించిన కారణం చేత మహాలక్ష్మి నాకు ఈ శాపం ఇచ్చింది. ఆ పద్మగంధికి నచ్చిన వాడి చేతనే నాకు శాప విమోచన అవుతుందని ఆ జగన్మాత చెప్పింది. ఆ వీరుడవు నువ్వే. నీకు విజయం కలుగుగాక. వెళ్ళిరా, అదుగోని యజ్ఞధేను. ధన్యుణ్ణి.